హలో ఎవ్రీవన్. కొత్త స్టాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. స్టేట్ ట్యూన్డ్. ఒక అరగంటలో అయితే వీడియో పెట్టేస్తాను. అలా భారీ డైలాగ్ చెప్పేసి అరగంట కాదు కదా, 5 గంటలైనా కానీ వీడియో పెట్టలేదు. ఎందుకంటే చెప్పా కదా లాస్ట్ వీడియోలో, దారిలో అయితే ప్యాచ్ అయితే పడింది కార్కి. చాలా దారుణమైన పరిస్థితి అనమాట. చేసేదేం లేక లగేజీలు దించుకుని మొత్తానికి స్టెఫిన్ అయితే మార్చేశాను. చేతులు అయితే చూడండి ఎంత దారుణంగా అయిపోయినాయో. దగ్గరలో వాటర్ కూడా లేవు కడుక్కుందాం అంటే. ఇంకా అలాగే ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ కనబడే డ్రిఫ్ట్ వుడ్ వచ్చేసి మన మాన్స్టర్ ట్యాంక్ లోకి. దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే పెడతాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి స్టఫ్ అన్నమాట. మనకైతే 2 బాక్సులు వచ్చినాయి. ఓవరాల్ ఫిష్ క్వాంటిటీ తక్కువైనా గానీ 2 బాక్సులు వేసి పంపించారు. ఎందుకంటే బిగ్ సైజ్ ఫిష్, అందులోకి క్వాలిటీ ఫిష్ అన్నమాట. సో ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదని. అండ్ ఈడు చూడండి జియో పెట్స్ అని రాశాడు. జాయ్ పెట్స్ కి జియో పెట్స్ కి ఎంత తేడా ఉంది. అసలు ఏంటో మనుషులు ఇలా తయారయ్యారు. అండ్ ఇది వచ్చేసి మన ఫ్లవర్ హాన్ కేసే ఫుడ్ అనమాట. థాయిలాండ్ డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫుడ్. ఇదే ఎందుకు వాడతామంటే తొందరగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అండ్ ఫిష్ కండిషన్ బాగుండడానికి అయితే వాడతాం. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ రోజులు అయితే ఉండదు కదా, 2 to 3 డేస్ మాక్సిమం ఉంటుంది. ఈ లోపల వెళ్ళిపోతుంది. ఆ 2 to 3 డేస్ లో అయితే అట్లని గ్రూమింగ్ చేసి మ్యాజిక్లు చేయలేమన్నమాట. సో వచ్చిన సరుకుని అయితే జాగ్రత్తగా అలాగే నిలబెట్టి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అలాగైతేనే చేయగలం, లేకపోతే ఇంపాసిబుల్ అనమాట చేయడం. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ట్యాంకులు 2 ఫీట్ 3 ఫీట్ ట్యాంకుల్లో అయితే చేస్తారు. కానీ మేము అలా కాదు కదా, హార్డ్లీ 8 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టి మెయింటైన్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ బాక్స్ అనమాట. ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో నాకు మీకన్నా ఎక్కువ ఉంటుంది ఎగ్జైట్మెంట్ ఎన్ని ఫిషులు చూసినా కానీ. బ్లేడ్ ఏం దొరకైతే నేను హ్యాక్స్ అప్డేట్ అయితే అన్బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఫస్ట్ బాక్స్ అనమాట. ఇందులో ఒక బిగ్ పికాక్ బాస్, అదే విధంగా చిన్న పికాక్ బాస్ కూడా యాడ్ చేశానని చెప్పారు బాక్స్ నెంబర్ 1 లోని. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఫిష్ మామూలుగా ఉండదు అనమాట. ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ లాగా ఉంటది. ఇది వచ్చేసి 7 ఇంచ్ ప్లస్ సైజ్ ఉన్న పికాక్ బాస్. ఇవి జనరల్ గా మార్కెట్ లో ఈ సైజ్ దొరకవు. ఎవరికి దొరికినా కానీ చిన్నవి దొరుకుతాయి. అండ్ మన లోకల్ అయితే ఇంపాసిబుల్ అనమాట దొరకడం. నా దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు ఈ స్టాక్. అండ్ ఫిష్ సైజ్ కనబడుతుంది కదా, చూసారా 7 ఇంచ్ అబోవ్ అయితే ఉంది సైజు. అండ్ మీకు కవర్ లోంచి కనబడిపోతుంది, నా చెయ్యి పక్కన ఉంది కదా. అండ్ ఈ సెకండ్ కవర్ వచ్చేసి 4 ఇంచ్ సైజ్ పికాక్ బాసులు అనమాట. ఇవి కొంచెం ఎకనామికల్ ప్రైస్ లో అయితే ఉంటాయి. అలాగని మరీ ఓవర్ ఎక్స్పెన్సివ్ ఏం కాదనమాట. అండ్ ఇప్పుడు తీసిన కవర్ వచ్చేసి ఎర్రతోక పిల్లిగళ్ళు అనమాట. అదే రెడ్ టైల్ క్యాట్ ఫిష్లు. 3 to 4 ఇంచ్ సైజు, మంచి క్వాలిటీ, మంచి ప్రైస్. మార్కెట్ లో ఎవరు ఇవ్వలేనంత మంచి ప్రైస్ కి అయితే నేను ఇస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి వెరైటీస్ అని మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు అనమాట. ఒకవేళ దొరికినా గానీ భారీ బడ్జెట్ సినిమాలు అయ్యాయి. ఇప్పుడు చూపించేది వచ్చేసి పికాక్ బాస్ బేబీస్ అనమాట. చిన్న సైజు, బెస్ట్ ప్రైస్ అనమాట. మీకు ఆస్కార్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఆస్కార్లు పెంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆస్కార్ కొత్తది తీసుకుందాం అనుకునే ఉద్దేశం ఉంటే కనుక దాని బదులు ఇది ట్రై చేయండి. యూనిక్ గా ఉంటుంది, ఎవరి దగ్గర ఉండని స్టాక్ అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చుట్టుపక్కల పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఆస్కార్లు అవి పెంచుంటారు తప్ప పికాక్ బాస్ జోలికి వెళ్ళి ఉండరు. అండ్ ఇది వచ్చేసి స్కూలింగ్ ఫిష్. అదే విధంగా మిగతా వాటిని అయితే అంత తొందరగా అటాక్ చేయదు. చిన్న చిన్నవి ప్రాన్స్, మౌలీలు అలాంటివి అయితే కొడతది తప్ప పెద్దటిని కొట్టదు. అండ్ ఇవి వచ్చేసి చిల్లీ రెడ్ అండ్ అలాగే రెడ్ మొజాయిక్ ఆస్కార్స్ అనమాట ఇవి. ఇవి కూడా డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఆస్కార్స్, చాలా క్వాలిటీ ఉంటాయి. అండ్ కనబడేది వచ్చేసి ఇంకొక పికాక్ బాస్. ఫస్ట్ లో అయితే ఒకటి చూపించాం కదా, ఇది సెకండ్ వన్. అది అలాగా ప్లెయిన్ కలర్ లో ఉంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అనమాట. ట్యాంక్ లో వేసాక ఆటోమేటిక్ గా దాని కలర్ అది రికవర్ అయిపోతుంది. అండ్ కనబడే వచ్చేసి చిక్లిడ్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసి మిక్స్డ్ మార్ఫ్ అంటారు. ఎవరన్నా చిక్లిడ్స్ పెంచుకోవాలి, కొంచెం ఎకనామికల్ ప్రైస్ లో తక్కువ రేట్ లో కావాలనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇవి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి. వైట్ శాండ్ వేసి వేసుకుంటే మామూలుగా ఉండదు. షాప్ లో అయితే వీటి కోసం సెపరేట్ గా ట్యాంక్ అయితే రెడీ చేస్తున్నాను. అది అయిపోయాక వీటిని అయితే డైరెక్ట్ షాప్ లో అయితే వేసేస్తాను. అండ్ ఇప్పుడు మనం అయితే అక్యుములేషన్ కోసం పెట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ, అదే విధంగా సైజ్ కూడా ఎక్కువ కదా. అందు నిమిత్తం ఏంటంటే మనం ఛాన్స్ తీసుకోకూడదు. ఆ సైజ్ ఫిష్ ని సడన్ గా మనం ఒకేసారి వాటర్ మార్చేసాం అనుకోండి, వాటర్ స్ట్రెస్ లోకి అయితే వెళ్ళిపోతుంది. వాటర్ షాక్ అంటారు దాన్ని. సడన్ గా టెంపరేచర్ మారినా, వాటర్ మారినా ఫిష్ అయితే షాక్ లోకి వెళ్ళిపోయి అడుగుకి వెళ్ళిపోతుంది. ఇంకా పైకి రాకుండా అలా స్లీపింగ్ డిసీజ్ లాగా అయిపోయి నిద్రలోనే చచ్చిపోద్ది అనమాట. అలాంటి ఛాన్స్ తీసుకోకూడదంటే ముందుగా అక్యుములేట్ చేసుకోవాలి. అక్యుములేట్ చేసుకోవడం ఎప్పటికన్నా మంచి పద్ధతి తప్ప దానివల్ల అయితే నష్టం అయితే ఉండదు. అండ్ ఈ కనబడి బుడ్డ బుడ్డ క్యాట్ ఫిష్ గల్ని మనం 2 డేస్ బ్యాక్ తెచ్చి మన ట్యాంక్లో అయితే యాడ్ చేసాం. ఇప్పుడైతే వాటిని ఎమర్జెన్సీగా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పెద్ద పికాక్ బస్సులు వచ్చినాయి కదా, ఒక్క దెబ్బలో నూడిల్స్ తిన్నట్టు తినేస్తాయి వాటిని. అండ్ క్యాట్లు 2 రోజులు అవుతుంది తెచ్చి. అండ్ ఇవి వచ్చేసి 3 ఇంచ్ ఉన్నప్పుడు తెచ్చాను నేను షాప్లోకి. అండ్ మనం తెచ్చి 10 to 15 డేస్ లో ఈ సైజ్ అయితే అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. వీటిని అయితే షాప్ దగ్గర ఉంచకుండా ఒక 2 ఇంటికి అయితే తెచ్చుకున్నాను, మన కలెక్షన్ లో ఉంటాయి కదా అని. మరి వాళ్ళేమో తప్పలేదు, తీసేయాల్సి వచ్చింది. అలాగని చెప్పి వెనక్కి షాప్ లోకి అయితే పెట్టను, వేరే ట్యాంక్ పెట్టి ఆ ట్యాంక్ లో అయితే వాటిని గ్రూమ్ చేసి కొంచెం పెద్ద అయితే తీసి మన దాంట్లో వేద్దాం. అండ్ పికాక్ బస్ చూడండి ఏ కలర్ ఉందో ఇప్పుడు. అండ్ అదే విధంగా అది అడుక్కి వెళ్ళిపోయి ఏ కలర్ ఉంటుందో కూడా మీరే చూడండి, తెలుస్తుంది మీకే. వెంటనే కాదనమాట, ఒక 2-3 మినిట్స్ లో అయితే రికవర్ అయిపోతుంది.
అండ్ కనబడేది వచ్చేసి సెకండ్ పికాక్ బాస్. అది ఆల్రెడీ సెటిల్ అయిపోయింది ట్యాంక్‌లో. అండ్ ఈ కవర్ ఇప్పేసి సెకండ్‌ది కూడా రిలీజ్ చేసేస్తాను. ఇవి ట్రాన్స్‌పోర్ట్ స్ట్రెస్‌లో ఉంటాయి కనుక కలరు, మార్కింగ్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. కానీ ఆటోమేటిక్‌గా వాటర్ సెట్ అవ్వగానే ఫుల్ రికవర్ అయిపోద్ది. కనబడుతుంది కదా చూడండి అది ఏ కలర్‌లో ఉందో. ఇప్పుడు ఇది అడుక్కెళ్ళాక కూడా వీడియో ప్లే చేస్తా చూడండి. మీ కళ్ళ ముందే కలర్ అయితే చేంజ్ అవుతది అది. చూసారా? స్పాట్స్ వస్తున్నాయి. అండ్ అడుక్కెళ్ళిపోయాక ఆటోమేటిక్‌గా దాని ఒరిజినల్ కలర్ రికవర్ అయిపోద్ది. చూడండి అదిగోండి కనబడుతుంది కదా! అదే అన్నమాట ద బ్యూటీ ఆఫ్ ఫిష్ రికవరీ అది. అందరికీ తెలీదది. ఎప్పుడు గమనించుండరు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా చూడండి. అండ్ ఇవొచ్చేసి బుడతలో 4 ఇంచ్ సైజ్ పీకాక్ బాసులనమాట. దీనివే చిన్నగానే మన దగ్గర 2 ఇంచ్ అవి ఫస్ట్‌లో చూపించా కదా కవరు. వాటినైతే షాప్ దగ్గర వేసుకుంటాను. అక్కడ చిన్న ట్యాంకు సరిపోతుంది. ఇక్కడ ఇవి చిన్నయి కదా! ఇవి అవి కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో కనబడేవి వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్‌గా వచ్చిన స్టాక్ అనమాట. ఇవన్నీ స్కూలింగ్ ఫిష్ గనక పెద్దగా ఫైటింగ్ చేసుకోవు. అన్నీ కలిసికట్టుగా తిరుగుతా ఉంటాయి. అండ్ అదే విధంగా పెద్దయి, చిన్నయి కూడా కలిసిపోయి ఉంటాయన్నమాట. అంత తొందరగా అటాక్ చేసుకోవు. మరీ చిన్న సైజు మౌలీ అండ్ గప్పీ సైజ్ అనుకోండి ఆటోమేటిక్‌గా అటాకింగ్ కామన్ ఏ బ్రీడ్ అయినా. అందులోకి వైల్డ్ కదా! ఇంకా ఫాస్ట్‌గా కొట్టుకుంటాయి. అండ్ కనబడుతుంది కదా! ఇవన్నిటికి స్పాట్స్ వచ్చినాయి. ఇంకా కలర్ రావాలన్నమాట. అండ్ ఇందులో 2 ఫిష్‌లయితే ఆల్రెడీ మన ట్యాంక్‌లో ఉన్నవే. కొత్తగా యాడ్ చేసినవి కాదు. ఇదిగో కనబడుతుంది కదా ఎదురుగుండా ఇదొచ్చేసి పెద్ద సైజ్‌ది. అండ్ పైన చూపిస్తా చూడండి ఇప్పుడు ఏదో రేంజ్‌లో బయటకొస్తుంది. అది రాగానే దాన్నైతే స్పెషల్‌గా మార్క్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి. వన్స్ సెటిల్ అయితే కలర్ ఎలా చేంజ్ అవుతుందో. చూడండి అక్కడ 4 ఇంచ్ సైజులో అన్నిట్లో కల్లా ఒకే ఒక ఫిష్ కలర్ ఎక్కువ ఉంది కదా! ఆ కలర్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ మన ట్యాంక్‌లో సెటిల్ అయిపోయిన ఫిష్ అనమాట. అంటే ఒకటి కాదు 2 ఉంటాయి. ఈ ఫ్రేమ్‌లో అయితే ఒకటి కనబడుతుంది ఇది. ఇదొచ్చేసి ఆల్రెడీ మన ట్యాంక్‌లో సెటిల్ అయిపోయింది. అండ్ మిగతాయి వచ్చేసి ఫ్రెష్‌గా వచ్చినవి. అవి, ఇవి అన్నీ కలిపి తిరిగి ఆటోమేటిక్‌గా ఆ కలర్ అయితే రెక్టిఫై అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ట్యాంక్ మేట్స్. ఆటోమేటిక్‌గా ఇది కూడా మన అడ్డా అని చెప్పి అయి ఫిక్స్ అయిపోతాయి. అండ్ వాటర్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వీటిని చూడండి మా చెన్నగాడు ఎలా చూస్తున్నాడో పక్క నుండి. అంతమందిని ఒకసారే చూసేపాటికి షాక్ అయిపోయి లోనకైతే దూరిపోయాడనమాట ఈడు. బయటికైతే రావట్లేదు. అదే ఫ్రెండ్స్ ఇవాల్టికి మన స్టాక్ అప్డేట్ వీడియో అయితే ఈ సైజ్ పికాక్ బాస్‌లయితే మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకట్లేదనమాట మార్కెట్‌లోని. ఎవరికన్నా కావాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేసాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోయారంటే ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ అయితే అందులో వచ్చేస్తా ఉంటాయన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్.